ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 13వ తేదీ. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకు ఇచ్చేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. బ్రజల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్తమైన లేసులు అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీల నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతూ ఉంటుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చొని ఉంటాడు. ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోనూ డిజైన్ వెలుగులోనూ ఉంటే అందమైన లేసు తయారవుతుందట. మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైన్ మనకి కనబడదు. మనకి అనుభవం అవుతున్న దానిలో ఏమీ అందం ఉపయోగం కనబడు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి అలసటికి తావివ్వక అనుమానం లేక విశ్వాసంలో ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధల నుండి కన్నీళ్ళలో నుండి అందాన్ని సృష్టిస్తాడు. దేవుడి సంకల్పం అనే మగ్గాలు తిరుగుతున్నాయి. ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి. వచ్చే మడతల్ని కలిసే నల్ల దారాలని అయిష్టంగా చూడకు. ఆ నల్ల దారాల వెంట బంగారు తీగ ఉంది. ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు. తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు. దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు. ప్రైజ్ ద లార్డ్.